అది ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్. హాస్టల్ సమీపంలోనే శ్మశాన వాటిక. హాస్టల్ కిటికీ నుంచి చూస్తే శ్మశాన వాటిక కనపడుతుంది. రుద్రభూమిలో ఎవరి అంత్యక్రియలో జరిగినా హాస్టల్లో ఉన్న వారికి క్లియర్గా కనిపిస్తోంది. పిల్లలు భయపడేందుకు ఈ మాత్రం పరిస్థితులు చాలు. కానీ ఇది చాలదన్నట్టు హాస్టల్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. రాత్రైతే వింత వింత శబ్దాలు వస్తున్నాయంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఆ హాస్టల్ వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు విద్యార్థులు. దీంతో చేరికలు తగ్గిపోయాయి. హాస్టల్ ఖాళీ అయింది. ఒకప్పుడు వెలుగులు వెలిగినటువంటి ఎస్సీ వసతి గృహం ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతుంది. హాస్టల్లో ఖాళీ కావడానికి దయ్యమే కారణం అంటున్నారు. నిజంగా హాస్టల్లో దయ్యం ఉందా, ఇంకేదైనా కారణం ఉందా? ఒకసారి ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు వెలుగులు వెలిగినటువంటి ఎస్సీ వసతి గృహం ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతుంది. పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో 2007లో ఎస్సీ బాలుర హాస్టల్ను ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్ గ్రామానికి దూరంలో ఉంటుంది. గతంలో హాస్టల్కి కొద్ది దూరంలోనే అంత్యక్రియలు నిర్వహించేవారు. ఇటీవల హాస్టల్ సమీపంలో శ్మశాన వాటికను నిర్మించారు. హాస్టల్ ప్రహరీ గోడ కేవలం మీటర్ల దూరంలోనే శ్మశాన వాటిక ఉంది. దీంతో గత 2 ఏళ్లుగా విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. అంతేకాకుండా 6 నెలల నుంచి ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు లేకుండా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే వార్డెన్ విద్యార్థులను చేర్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈ దెయ్యాలు ఉన్నాయన్న భయంతో పాటు శ్మశాన వాటిక దగ్గర ఉన్న కారణంగా విద్యార్థులు హాస్టల్కు రావడానికి జంకుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వినడం లేదు. ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీస్తున్నారు. ఈ హాస్టల్ సమీపంలో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గుట్ట కూడా ఉంది. మనం ఉన్నది ఇక్కడ నంది మేడారం లోపల ఉన్నటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్. ఇది మనకు కనబడుతున్నటువంటి చాలా ఇక్కడ ఉండాలని చెప్పి నంది మేడారం లోపలనే ఎస్సీ గురుకులాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హాస్టల్ లోపల ఒకప్పుడు చాలామంది పిల్లలు కూడా ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు కనీసం ఒక్క అబ్బాయి కూడా లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇదే పాఠశాల లోపల ఇదే హాస్టల్లో ఉంటూ కూడా చదువుకున్నటువంటి వారు ఎందరో కూడా మంచి ఉన్నత విద్యను అభ్యసించి చాలా మంచి మెరుగైన స్థానం లోపల ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు మాత్రం ఒక్క అబ్బాయి కూడా లేకుండా వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణంగా పాఠశాల సమీపం లోపల ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక, అక్కడ దీనికంటే దాదాపు కూతవేటు దూరం లోపలనే శ్మశాన వాటిక ఉన్నది. అక్కడ నిత్యం ఇటు అంత్యక్రియలు నిర్వహించడం, తర్వాత ఒక వింత శబ్దాలు వింటున్నాము అని చెప్పి పిల్లలు భయాందోళన గురవడం వల్లనే ఇక్కడికి పిల్లలు రాలేకపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు వెలుగులు వెలిగినటువంటి హాస్టల్ ప్రస్తుతం వెలబెలబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. వాస్తవంగా ఈ ప్రాంతానికి ఎవరైనా ఒంటరిగా వెళ్లాలంటే భయపడాల్సిందే. ఒక్క మనిషి కూడా కనపడడు. ఎటు చూసినా సమాధులు కనపడతాయి. హాస్టల్ నుంచి నేరుగా కాలుతున్న శవాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పొగ హాస్టల్ వరకు వ్యాపిస్తుంది. దీంతో రాత్రిపూట వాష్రూమ్కి వెళ్లాలన్న విద్యార్థులు భయపడేవారు. కేవలం హాస్టల్ సిబ్బంది ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇది విద్యార్థులకు సౌకర్యంగా లేదని ఇక్కడి నుంచే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఇక్కడికి ఒక్క విద్యార్థి కూడా రాడని చెప్తున్నారు. పేరెంట్స్ని కలిసినప్పుడు ప్రధాన సమస్య ఏం చెప్తున్నారంటే స్కూలు దూరం ఉండడం, ఇంకొకటి మన కాంపౌండ్ నానుకొని ఇక్కడ శ్మశాన వైకుంఠ ధామం అనేది ఉంది అండ్ సమాధులు ఉన్నాయి. ఇది చూసి భయపడుతున్నారు పిల్లలు. అందుకనే పంపించట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి సమాధానం అనేది ఉంటుంది సార్. ప్రధానంగా అటువంటి సంఘటనలు కొన్ని జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ఉద్దేశం అంటే ఆ కారణంగానే మనకు గత ఒక 2-3 ఇయర్స్ నుంచి అసలు స్ట్రెంత్ అనేది ఇక్కడ లేదు సార్. 15 మంది 12 మంది, లాస్ట్ ఇయర్ 12 మంది ఉండేది. అందులో 7 10th వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన 5 ఇప్పుడు ఈ పరిస్థితి సార్, వాళ్ళు రాలేని పరిస్థితి అనమాట. ఇక్కడ బిల్డింగ్ అనేది దూరం ఉండడం, శ్మశానం ఉండడం. ఒకవేళ బిల్డింగ్ కనుక మనకి ఇక్కడ చేంజ్ అయ్యి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర కనుక వీళ్ళు పంపించగలిగితే మనకు స్ట్రెంత్ పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. స్థానికులు కూడా ఇదే డిమాండ్ను వినిపిస్తున్నారు. వెంటనే హాస్టల్లో మరో చోటుకు తరలించాలని కోరుతున్నారు. తెలియదు ముందు శ్మశానం పడతాయి సార్, మంటలు కనబడతాయి, గోరీలు కనబడతాయి. అందుకొరకు సార్ మరి మనం వారి పెద్దలు చెప్పిర్రు దయాలు కనబడతాయి, ఎందుకు అత్తలేరు, భూతాలు కనబడతాయి అన్నారు సార్. ఇక వీడికి అచ్చుడితోటి పిల్లలు డౌన్ అయ్యారు. ఇది అట్టుడితోటి ఆ 3 హాస్టల్లో ఎరిగినప్పుడు పిల్లలు బాగానే మంది ఉన్నారు సార్. ఫస్ట్ కమలాకర్రావు ఇంట్లో, భీమా పటేల్ ఇంట్లో, తర్వాత మిట్టమల్లశివ ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మంది పిల్లలు ఉన్నారు.
150 మంది దాకా ఉన్నారు 10th. ఈడికి వచ్చుడుతుంటే దయాలు భూతాలు కలవడుతుంది సార్ అసలు. సార్ నేను నంది మేడారం గ్రామస్తుని. ఒకప్పుడు చాలా స్ట్రెంత్ ఉండే, చాలా వెలిగింది సార్ ఇది. ఈ మధ్యనే కొంచెం శ్మశాన వాటికి దగ్గర కావడం వల్ల కొంచెం పిల్లలు భయాందోళనకు గురై కొంచెం రావట్లేదు సార్. ఇది మా మేడారం హై స్కూల్లో ఒక భవనం ఇప్పిస్తే పిల్లలు యథావిధిగా మళ్ళీ కంటిన్యూ అవుతారు సార్. మళ్ళీ ఇది హాస్టల్ మన ఊర్లో ఉంటుంది సార్. లేదంటే ఇది మళ్ళీ పోయిందంటే ఇబ్బందికరంగా ఉంటుంది సార్ మేడారం. పిల్లలు మీకు ఎప్పుడన్నా చెప్పుకోవడం జరిగిందా? అంటే భయాందోళనకు గురయ్యారు సార్. ఇక్కడ ఎందుకంటే శ్మశాన వాటిక దగ్గర ఉంది కాబట్టి కొంచెం భయానికి గురయ్యి కొంచెం పిల్లలు భయపడారు సార్. సార్ ఇది ఎటు పెట్టి మేడారం నుంచి పోకుండా మా హై స్కూల్లో ఒక భవనం ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్ మంత్రి గారు. మరి స్థానికుల డిమాండ్ను ప్రభుత్వ అధికారులు పరిగణలోకి తీసుకుంటారా, లేక కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు శిథిలాలుగా మారిపోతాయా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. చుట్టూ ఉన్నటువంటి గుట్టలు, ఎదురుగా ఉన్నటువంటి శ్మశాన వాటిక, ఇప్పుడు ఈ కారణమే హాస్టళ్లు బోసిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ పాఠశాలకు దాదాపుగా కిలోమీటర్ దూరము, పక్కనే శ్మశాన వాటిక. ఇక్కడికి రావాలంటేనే హాస్టలు పిల్లలు జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత సంవత్సరము దాదాపుగా 11 మంది విద్యార్థులు ఉన్నా కానీ ఈ సంవత్సరము ఒక్క విద్యార్థి లేక కూడా బోసిపోతుంది. దీని అంతటికీ కూడా ఈ విద్యార్థులందరికీ ఇక్కడ శ్మశాన వాటిక దగ్గరగా ఉండడంతో ఏదో దయ్యం పట్టింది, దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక భయము అనేటువంటిది విద్యార్థులకు సోకడం వల్లనే రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య పడిపోతుంది. ఇప్పటికైనా ఈ భవనాన్ని వేరే భవనంలోకి మారుస్తే పిల్లలు వస్తారని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఈ పాఠశాల భవనాన్ని తరలించి విద్యార్థుల సంఖ్య పెంచాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.